అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. గౌరవ రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారు, ఝా గారు, మహాజన్ గారు, ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళ జిల్లా రివ్యూ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ రాజన్న సిరిసిల్ల కొత్తగా అయిన జిల్లా చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, పోలీస్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని డిపార్ట్మెంట్, ఇంకా ఇతరత్ర శిశు సంక్షేమము, ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ అంతటితోటి రివ్యూ జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో చాలామంది అధికారులు రావడం చాలా సంతోషం. భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి వాళ్లకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైన గవర్నమెంట్ జీవోల ప్రకారంగా రావాల్సినటువంటి హక్కులు సకాలంలో వస్తున్నాయా లేదా అన్న కొరకు ఈ రివ్యూ నిర్వహిస్తుంటాం. ఎస్సీ కమిషన్ రాకపోతే యాక్షన్ తీసుకుంటాం. దాదాపు అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీలకు ఎవరైతే అసైన్డ్ భూములు ఉంటాయో వాళ్లకు 1954 నుంచి 55 నుంచి వాళ్ళకి అసైన్డ్ అయ్యి వాళ్ళకి ఇంతవరకు పట్టాలు కూడా లేవు. దాని విషయంలో కూడా సంబంధిత రెవెన్యూ అధికారులతో చర్చించడం జరిగింది. అట్లాగాక స్కాలర్షిప్లు విదేశాలకు పోయే పిల్లలకు, ఇది ఎవరైతే ఎస్సీ పిల్లలు ఉంటారో వాళ్లకు స్కాలర్షిప్ మంజూరు విషయంలో, గురుకుల పాఠశాలల్లో వాళ్లకు ఇస్తున్నటువంటి భోజన విషయంలో, స్టూడెంట్స్కి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి విషయంలో, మరి ఉద్యోగాల విషయంలో, ప్రమోషన్స్ విషయంలో, వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీ ఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వము 2018లో 18A అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి 1989లో కమిషన్ అనేది మేము చెప్పినామంటే వాళ్ళు మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ఏమన్నా ప్రశ్న? ఆ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినట్టు మాకు ఏదైనా సాక్ష్యాధారం ఇస్తే మేము తప్పనిసరిగా దాన్ని వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా తప్పకుండా ఆదేశాలు జారీ చేస్తాం కమిషన్ ద్వారా. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఎస్సీ కమిషన్ వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఉంటుందని ఎస్సీ మన నిమ్న జాతుల కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన, వాళ్ళు మా వెనక ఒక కమిషన్ ఉన్నదని ఒక ధైర్యంగా ముందుకు సాగాలని వాళ్లకు నేను సూచన చేస్తున్నాను. మరి ఈ యొక్క జిల్లాలో మంచి మనకు రిపోర్ట్ చాలా పాజిటివ్గా, ఎందుకంటే కొంతకాలం ఎట్లా ఉంటుందంటే కొంతమంది రావణ కాలము రాముని కాలం అన్నట్టుగా ఇప్పుడు రాముని కాలం కొంచెం ఉన్నట్టుగా రావణ కాలం కొంత పోయిన తర్వాత రామచంద్రుల వారు వచ్చిన తర్వాత ఆ దేశమంతా సుభిక్షంగా ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా. ఆ రకంగా మన హిస్టరీలో ఉన్నట్టుగా మరి ఈ యొక్క కొంతమందికి చమరగీతం పాడారు. మనం అంత రాజకీయాలు అవసరం లేదు, కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో మాకు కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా మాకు కోఆపరేషన్ చేస్తా అని చెప్పారు. వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా వెనక ముందు ఆడమని హామీ ఇచ్చారు. మాకు ఆ రకంగా చేస్తారని ఆశిస్తున్నా. మనకు మీ అందరికి కూడా
పత్రికల వాళ్ళకు కూడా అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం ఉంది. థ్యాంక్ యూ. చెప్పినాం మేము గవర్నమెంట్ వాళ్ళు. అది ఏమవుతుందంటే వినండి, గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అదే విషయంలో మనం చెప్పినాము, వాళ్ళు గవర్నమెంట్కు రాసి వెంటనే బడ్జెట్ తెప్పించుకొని ఇప్పిస్తామని చెప్పారు. ఘటన దాదాపుగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు మీరా కుమారి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ ఘటనను చూశారు. ఆ ఘటన కూడా అన్యాయం అనేది పెద్ద ఈ రాష్ట్రంలో ఒక హిస్టరీ కలిగి ఒక చరిత్ర ఘట్టంలో ఇదొక ఘట్టం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వారికి కూడా మేము సూచన చేయబోతున్నాం. వాళ్ళకి ఏదైతే 3rd డిగ్రీ ఉపయోగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసే విధంగా, అప్పుడు వన్ సైడ్ జరిగింది, వారు కూడా వన్ సైడ్ వారైంది, ఒక స్టార్ వార్ యుద్ధం లెక్క జరిగింది. దానిలో అంతా దళితులు చాలా నష్టపోయినారు. అది కమిషన్ దృష్టిలో ఉంది. వారికి కూడా మేము కలెక్టర్ గారికి కూడా మన ఇందాక ఎస్పీ గారికి కూడా మాట్లాడడం జరిగింది. అది వాళ్ళకు న్యాయం ఏ విధంగా జరగాలి, ఎలా ఉంటుందంటే చట్టము కొంత పరిధులు ఉంటాయి. ఆ పరిధి లోపల అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగే విధంగా మన కమిషన్ ద్వారా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. కదా ఇందాక రాచరిక వ్యవస్థలో రావణుని పాలన ఉంటుంది, రాముని పాలన ఉంటుంది, కృష్ణుడి పాలన ఉంటుంది అని మేమంతా రాజకీయ నాయకులం కాదు. రామరాజ్యం ఉన్నప్పుడు అంతా కూడా రామరాజ్యమే, రావణ రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం నడుస్తుంటది. ఇంతకన్నా మన నేనైతే మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈరోజు లెవెల్ పరిస్థితి ఉన్నారు సార్. ఆయన ఇక్కడికి రాలేడు. దయచేసి ప్రెస్ మిత్రులు అంటారు, ఒక్కసారి వాళ్ళ ఇంటికి రా, దయచేసి మీకు కాళ్ళు మొక్కుతారు. ఆయన కిడ్నీ మొత్తం ఫెయిల్ అయ్యి చెప్పేలా బాలాజ్ అనే వ్యక్తి మొత్తం లెవెల్ పరిస్థితిలో ఉన్నాడు. దయచేసి ఇప్పుడు నేను కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నాను. మేము చాలామంది అనారోగ్య పరిస్థితులు ఉన్నాం. దయచేసి మా తప్పు ఉంటే ఎస్పీ గారు మమ్మల్ని శిక్షించండి. మేము ఏ రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయలేదు. తప్పు చేయని పరిస్థితుల్లో మేము ముంగడికి మాకు సార్ గారు వచ్చారు, మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రాధాయపడుతున్నాం. దయచేసి ప్రాధాయపడుతున్నాం. నేను వికలాంగుని పరిస్థితులు ఉన్నా, నా సర్టిఫికేట్ కూడా ఉన్నా సార్. దయచేసి ఈ కాలు నాకు పైకి రాదు. పోలీసు కొట్టిన దెబ్బలు నాకు కాలు పైకి రాదు. కావాల్సిన గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉన్నది. చెప్పేలా బాలాజ్ అనే వ్యక్తి కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆయన అనారోగ్య స్థితిలో ఉన్నాడు. రేపు ఏళ్ళు చనిపోయే పరిస్థితి ఉన్నాడు. దయచేసి సార్ గారు దాని విషయం ప్రత్యక్షంగా పర్యవేక్షించి, ఎస్పీ గారు కూడా పర్యవేక్షించి తెలుసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోమని ప్రాధాన్యపడతాను. దయచేసి సార్, ఇప్పటికి కూడా నాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది, అది ఫోన్లో ఉంది, నేను చూపిస్తాను. ఈ కాలు మీరు కావాల్సిన పైకి అనుకుంటున్నాను. అంటే ఎవరిపైన చర్య తీసుకోవాలనుకుంటున్నాను? మమ్మల్ని కొట్టినట్టు కంఫర్ట్ ఎస్పీ పైన, ఎస్ఐ పైన 100% నాకు దయచేసి న్యాయం చేయాలి. ఏమైనా రాసి ఇచ్చిన సార్? మీరు సార్ రాసిద్దామంటే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పారట. అంతే, బండి సంజయ్ మా విషయంలో ఎన్నో రకాలుగా చెప్పారట. మాకు న్యాయం చేయాలంటే ఇప్పటికూ న్యాయం జరుగుతలేదు. దయచేసి చెప్తున్నా, వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను నా కమిషన్ ద్వారా నేను వాళ్ళకు లాభం జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. లాభం కదన్నా, ఒక 10 రోజులు ఆయన చనిపోతున్నా, మీరు కావాల్సిన పత్రికలు అంతా రాక మీ కాళ్ళు మొక్కుతా. మీకు నిజం తెలవాలని, ఈ ప్రపంచానికి నిజం తెలవాలని. ఆయన కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోయే పరిస్థితులు ఉన్నాడు. చెప్పిన విషయమే 10 సార్లు చెప్పండి. ఒక ఆయన బాధితులకి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగారు. మర్డర్ కేసులో బాధితులందరికీ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో మర్డర్ కేసులకు సంబంధించి 3 కేసులు ఉన్నాయి. ఒక కేసుకి తప్ప మిగిలిన అన్ని కేసులకు 8,20,000 ఇవ్వడం జరిగింది. తర్వాత రాజన్న సిరిసిల్ల కంపెన్సేట్ అపార్ట్మెంట్స్ అనేది కలెక్టర్ గారు ఆనరబుల్ మెంబర్ గారికి 90 రోజుల్లో నేను మొత్తం ఫిల్అప్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 302 కేసులో జాబ్ పెన్షన్ అనేది కూడా ఇది 2 months లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.